అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు యువకులు విద్యార్థులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు బయటకు అనుకున్నంత ఉత్సాహంగా రాకపోయినా ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర ఉన్న చేతిలో ఉన్న ఆయుధంతో కేంద్రంలో జరుగుతున్న దుర్మార్గమైన విధానాన్ని వ్యతిరేకిస్తూ మీ అందరూ సంఘీభావం తెలియజేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉత్తరప్రదేశ్ ఉడుకుతుంది, బీహార్ బగ్గుమంది, రాజస్థాన్తో మెజలేసి పోరాటంలోకి వచ్చింది, మధ్యప్రదేశ్ మందహాసం చేయలేదు, గట్టిగా నిలబడింది, మహారాష్ట్రలో కూడా అందరూ వచ్చారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ముఖ్యులు ఎవరందరూ పారిపోయారు. ఒకదానికి మెచ్చుకోవాలి, కొంతమంది ఎవరైతే సంఘీభావం తెలియజేశారో వాళ్ళందరికీ మెచ్చుకోవాలి. ఇవాళ వామపక్షాలు కానీ ఖచ్చితంగా దాని మీద నిలబడ్డాయి. ఈవెన్ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా బయటకు వచ్చి మద్దతు పలికారు. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మౌలిక ఇష్యూ మాట్లాడదలుచుకున్నాం. మేము తెలుగు రాష్ట్రాల తరఫున గట్టి డిమాండ్ తెలియజేస్తూ ఉన్నాము. నీట్ పరీక్ష ఎన్టీఏ విధానాన్ని వాళ్ళు 15%కి పరిమితం చేసుకుని మొత్తానికి దాన్ని రద్దు చేయాలి. ఫ్యూచర్లో మేము రాష్ట్రాలకంగా మా హక్కు ఉంది. మా సీట్లన్నీ దొబ్బుకుపోతున్నారు. అక్కడ ఉత్తర బ్యాచి వాళ్ళ అబ్బ సొత్తులు కాదు, స్పష్టంగా చెప్తున్నాం. ఇది తమిళనాడులో అనిత అనే విద్యార్థిని, మీకు తెలుసు. నేను స్టేట్ సిలబస్ చదువుకున్నాను, వచ్చిందంతా సెంట్రల్ సిలబస్. నేను టాప్ ర్యాంకర్ని, స్టేట్లోనే అన్నింటిలో టాప్ ర్యాంకర్గా వచ్చాను. ఇక్కడ దుర్మార్గం పోయిందని చనిపోతే నిన్న సోదరుడు కూడా ఢిల్లీలో ఉన్నాడు. నేను అడుగుతున్నాను, మా రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ఇక్కడ స్థానిక సిలబస్ మేము చదువుకుంటాం. ఇక్కడ సాంప్రదాయ పరిస్థితిలో ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా మేము చదువుకుంటే మీ సెంట్రల్ బోర్డు దాని ప్రకారం ఆ పరీక్ష ప్రిపేర్ చేయడం దుర్మార్గం, పాపం. అది ఇన్నాళ్ళు బట్టి చైనా స్కూల్స్ మీద పడ్డాం, తప్పే. ఏది వాళ్ళు చేసింది కార్పొరేట్, వాళ్ళ కోట ఇలా అయ్యే జాగీరా. రాజస్థాన్లో నీట్ కానీ మిగతా పరీక్షలు కానీ గత 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో 3 సార్లు లీక్ అయింది. మొన్న 22 లక్షల మంది విద్యార్థులు దెబ్బతింటే మానసికంగా హేళన చేస్తారా? మీకు ఎవడిచ్చాడు హక్కు? 22 మంది చనిపోతే కాదు 21 దొంగ చావని మాట్లాడుతూ సిగ్గుందా మీకు? ట్రోలింగ్ చేసే దిక్కుమాలిన బ్యాచ్కి. మీకు పిల్లలు లేరా? మీ పిల్లలు ఉండరా? మీ చుట్టాలు ఎవరు పిల్లలు ఉండరా? మాట్లాడితే దేశద్రోహమే. మీ అయ్యా జాగీరా దేశం? ఉత్తర బ్యాచ్కి జాగీరా? ఈ దేశ మూలవాసులు, మా తెలుగు భాషతో సహా ఈ దేశ మూలవాసులు మేము. ఎవడయ్యా నువ్వు మాట్లాడేది? లిపిలేని హిందీ వేసుకొచ్చావు. నీ లిపికి హిందీకి లిపే లేదు, సొంత లిపి లేదు, అద్దెకు తెచ్చుకున్నావు. నీ హిందీ భాషకి లిపే లేదు, అద్దెకు తెచ్చుకుని మాట్లాడితే మా భాష మీద పెత్తనం చేస్తున్నారా? అందువల్ల నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కేటీఆర్ గారు కానీ రేవంత్ గారు కానీ ఇక్కడ ఏదో ప్రసక్తిలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ సీజేపీల గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న విద్యార్థుల విషయంలో చాలా వరకు ఉద్యమం జరిగినప్పుడు ఉక్కుపాదం మోపలేదు. దానికి కూడా ధన్యవాదాలే. కానీ ఇక్కడ సాధికని యువకుడిని దుర్మార్గంగా కేసులు పెట్టి ఏమీ చేయకుండా వేధించే సిస్టమ్ ఏదైతే చెప్తున్నాను పోలీస్ అధికారులకి. మీకేమైనా దౌర్జన్యం చేశారా? ఎందుకని వేధిస్తున్నారు విద్యార్థుల యువకుల్ని? దయచేసి తక్షణమే అలాంటి కేసులు విత్డ్రా చేసుకోమని చెప్తున్నాయి. ఎవరికి నష్టం కలిగించారు? రాష్ట్ర ఆస్తికి నష్టం కలిగించారా? సాధారణంగా వెళ్తున్న యువకుల మీద కేసులు పెట్టి వేధించడం మంచి పద్ధతి కాదని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. ఇంకోటి కూడా స్పష్టంగా చెప్తున్నాం, దయచేసి వినండి. 13 కోట్ల తెలుగు జాతికి తరఫున మాట్లాడుతున్నాం. మాట్లాడే హక్కు ఉంది. 4 దశాబ్దాల నుంచి నిలబడ్డా మాటలు మార్చలా, మడం తిప్పలా, డ్యాన్సులు చేయలే. పొద్దున్న మాట, రాత్రి పాట, నైట్ ఒక డ్యాన్స్ చేసే పద్ధతుల్లో మేము లేవు. రాజకీయ నాయకులు అడగండి ఎన్నిసార్లు మాటలు మార్చుకున్నారు. నేను రెండో డిమాండ్ చేస్తున్నా. మొదటి డిమాండ్, నీట్ ఎన్టీఏ విధానాన్ని మీరు 15% సెంట్రల్ పూలింగ్ పెట్టుకోండి. 1,39,000 సీట్లు ఉన్నాయి, 28,000 బీడీఏ సీట్లు ఉన్నాయి. ఈ దేశంలో సెంట్రల్ పూల్లో కలుపుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకుని కుదరలేదు. నాకు అర్థం కాదు. మీ సన్నాస్ బ్యాచ్కి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో గత 13 సంవత్సరాలుగా ఒకే ఒకటి అవసత్వంగా వచ్చింది తప్ప ఒక్క లీక్ జరగలేదు. తెలుసా మీకు? ఇవాళ మన ప్రభుత్వాలు ఇంతకుముందు ఎంసెట్లో ఇలాంటి దిక్కుమాలు జరుగుతాయని
3 సెట్లు 5 సెట్లు పెట్టుకుని పోలీస్ స్టేషన్ పంపించి గంట ముందు ఏ సెట్ అనేది ఇన్ఫార్మ్ చేస్తారు. ఆ కామన్ సెన్స్ కూడా లేదా మీరు ఉత్తర పాలకులకి? ఇవాళ ఎందుకంటే మొన్న పెట్టారు కనీసం, ఎందుకంటే నేను ఇంకో విషయం కూడా చెప్తున్నానండి, ముఖ్యమైన విషయం. ఒకటి రెండో విషయం, కేంద్ర ప్రభుత్వంలో మా తెలుగు జాతికి జరిగిన అన్యాయాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అయ్య జాగీర్ అనుకుని హిందీలో ఇంగ్లీష్లో పరీక్షలు పెట్టి ఈ గత స్వతంత్రం వచ్చిన కాంచి మొన్న 3 సంవత్సరాల కింద వరకు సంవత్సరానికి 1,25,000 ఉద్యోగాలు చొప్పున హిందీలో రాసినాడికి ఇంగ్లీష్లో రాసినాడికి ఉద్యోగాలు ఇస్తారు. మా తెలుగు భాషలో కానీ మా తమిళం కానీ మరాఠీ కానీ మా భాష రాసిన ఎందుకు ఇవ్వలేదు? లక్షల ఉద్యోగాలకు మా రెడ్ క్రాస్ ఫ్యాక్టరీ నుంచి చేయాలి. మేము నిర్మలా సీతారామన్ గారిని కలిసాం. ఆవిడ లాస్ట్ టైం కలిసినప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు, గంటన్నర అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము ఏదైతే బ్యాంకు విధానంలో అయితే తెలుగు భాష స్థానిక భాషలో కొంతమంది పెడతా ఉన్నారు. ఈ రోజుకి 2026 జూలై, ఈ రోజు కూడా 26వ తారీఖున కూడా ఇవాళ కూడా మీరు పోస్టల్ పరీక్షలతో సహా ఎవడ అయ్యా జాగీర్ అని హిందీలోను ఇంగ్లీష్లో నిర్వహించుకున్నారు. ఇంగ్లీష్ అనేది యూరోపియన్ లాంగ్వేజ్, హిందీ అనేది యూరోపియన్ ఇండో లాంగ్వేజ్. రిపీట్ చేస్తాను నేను, ఈ హిందీ అనే భాష కూడా మీరు వెతుక్కోండి, అంతర్జాతీయంగా వెతుక్కోండి. ఎక్కడ హిందీ కూడా యూరోపియన్ ఆర్యన్ ఇండో లాంగ్వేజ్, ఇంగ్లీష్ యూరోపియన్ ఆండో సాక్సన్ లాంగ్వేజ్. మా తెలుగు భాష కానీ మా మూల భాషలో కానీ పరీక్షలు నిర్వహించుకునే హక్కు మా దేశం మాకు ఇచ్చింది. మీరు ఎందుకు నిర్వహించట్లేదు? 70 లక్షల ఉద్యోగాలు కోల్పోయారు మన బిడ్డలో. గత సంవత్సరం నేను మాట్లాడింది మౌలిక అంశం తెలుగు రాష్ట్రాలు చెప్తే, దయచేసి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కానీ, ప్రవీణ్ గారు కానీ, మిగతా వామపక్షాలకు కూడా దీంట్లో ఎలాంటి విభేదం లేదనుకుంటాను. మా తెలుగు భాషలో కానీ ఎందుకు పరీక్షలు పెట్టలేదు? రెడ్ క్రాస్ ఫ్యాక్టరీ నుంచి ఆ ఉద్యోగాలు లక్షలైంది మాకు భర్తీ చేయండి. మా విద్యార్థులు వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, యువత ఉన్నారు. రెండో పాయింట్ స్పష్టం చేస్తారు. మూడో పాయింట్ అంతిమంగా కూడా చెప్తున్నాను. ఏమిటండి, ఎవరన్నా ఉద్యమం గురించి మాట్లాడితే దేశద్రోహుల? మీ అబ్బ జాగీరా దేశం? ఈ దేశం 145 కోట్ల మంది ప్రజలందరితో కూడా ఈ దేశం. ఎవరు దేశభక్తులు? హిందూ మత ద్రోహం. ఏంటి హిందూ మతం? మీ జాగీరా? హిందూ మతం మా అందరిది హిందూ మతం. మీరు ఒక్కరిదే జాగి. ఈ హిందూ మతం అనేది ఒక పార్టీకో, సంస్థకో, కులానికో, వర్గానికో హిందూ మతం మీ జాగీర్ కాదు. మాట్లాడితే హిందూ ఎవడ మీద వేస్తున్నారు హిందూ మత ద్రోహులు? మేము పూజించుకుంటాం వెంకటేశ్వర స్వామి మాకు ప్రపంచంలో అత్యంత గొప్ప దేవుడు. నాకు వ్యక్తిగతంగా, మిగతా నాకు వ్యక్తిగతంగా ప్రపంచంలో పవిత్రమైన స్థలం తిరుమల నాకు. మా సమ్మక్క, సారక్క, ఎల్లమ్మ, మైసమ్మ ఈ దేవతలు మేము గౌరవించుకుంటాం. షిరిడి సాయిబాబాని పూజిస్తాం, అయ్యప్ప స్వామిని పూజిస్తాం. మా దేవుళ్ళని తిడితే హిందూ మతంగా మీరెవరైనా మాట్లాడటానికి? వీళ్ళందరూ మా దేవుళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను. మీ జాగీర్ కాదు హిందూ మతం. మాట్లాడితే హిందూ మతం మీద లేదంటే ఇదని వాళ్ళని పట్టుకుని డ్రగ్గిస్ట్ అని ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు మాట్లాడారు. మోడీ గారు సోనం వాంగ్చుక్ గారిని దేశద్రోహం అన్నారు, మతద్రోహం అన్నారు. ఆయన దొంగని అక్షరం చేశాడు, తగ్గలేదు, బిర్యానీలు తింటున్నాడని మాట్లాడారు. సన్నాసి చచ్చు పుచ్చు బ్యాచి. మీ మోడీ గారు మీరు కొంచెం వెయిట్ పెరగండి. ఆయనకి గీతాంజలి గారికి ట్యాగ్ చేశారు. ఇప్పుడు మొహమే ఆడబెట్టుకుంటారయ్యా మీరు? నేను అడుగుతున్నాను. సోనం వాంగ్చుక్ గారిని తొందరగా కోలుకోవాలి, వెయిట్ తగ్గారని గౌరవ ప్రధానమంత్రి గారు మాట్లాడిన తర్వాత మీరు ఫేస్ ఇటు ఎటు టర్నింగ్ ఇచ్చుకుంటారు మీరు. ఇవాళ ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ, ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఎవరో మాకు సంబంధం లేదు, ఆ విధి విధానాలు తెలియదు, దానికే అడ్డంగా మనతో మద్దతు పరకాల్సిన పని లేదు. కానీ వాళ్ళు మాట్లాడిన సిద్ధాంతం గురించి మాట్లాడాం. ఇప్పుడు వాళ్ళతో చర్చలు జరిగిన తర్వాత ఎన్నిసార్లు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నారు మీరు? సిగ్గుందా మీ బ్యాచ్కి? ఇవాళ అడుగుతున్న ఆంధ్రప్రదేశ్కి అంతిమంగా ప్రత్యేక హోదా, విభజన హామీలు అనేది ఇవ్వాలే. ఎందుకు చెప్తున్నానంటే ఒక్క అస్సాంకి 29,000 కోట్లు ఈ దక్షిణ భారతదేశానికి ఇచ్చిన ఫండ్స్ కంటే కూడా ఎక్కువగా అస్సాంకి వచ్చింది. 90%, 10%. మన రాష్ట్రానికి లక్షల కోట్లు పోయింది. ఇవాళ దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, అంతిమ విజ్ఞప్తి. మీరు ఆ ఆదాని గారినో, గుజరాతీ వ్యాపారినో, మార్వాడి వ్యాపారులను తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టి అక్కడ మా విద్యార్థులందరూ సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలు చేయమంటారా సార్? మా యువత మీరు హక్కు, మా హక్కు మీ ఎవరి కాదు, మా జన్మ హక్కు. మేము పార్లమెంట్ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన విభజన హామీలు రాయితీలు ఇస్తే ఇక్కడ ఈ విద్యార్థులందరూ ఇండస్ట్రీలు పెట్టుకుంటారు. వీళ్ళందరూ కూడా 15 లక్షల మంది ఇండస్ట్రీలు వస్తాయి. గౌరవనీయులు సనాతనవాదిగా మారిపోయిన గౌరవనీయులు కళ్యాణ్ బాబు గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.
మీరు 10 లక్షల రూపాయలు ప్రతి కాన్స్టిట్యూన్సీలో 500 మండలం చొప్పున ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. మీరు ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఆత్మత్యాగం చేసేదాకా వెళ్ళిపోయారు. ఇప్పుడు కాడి పక్కన పడేసి కేంద్రంలో ఉన్న మీరు కూటమి ప్రభుత్వం తలకాయ దానికి లోపల వెళ్ళి ఒంగుడు నమస్కారాలు పెడుతుంటే మా యువత కాకుండా మార్వాడి గారి ఫ్యాక్టరీ వస్తే పెట్టుకోండి. మార్వాడి గారు నేను చెప్తున్నాను, ఇదిగోండి ఈ యువకుడు కట్టిన పన్నుల్లోంచి ఎవరు జాగీరని ఆ గుజరాతీ మార్వాడీల కంపెనీలకు పన్నులు రాయితీ ఇస్తున్నారు, తప్పే లేదు. కానీ మా యువతకి ఇవ్వకుండా మా ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వాళ్ళకి ఇస్తారా? ఇంకొక ఆయన బయలుదేరి మధ్యన విశాఖపట్నం అంటే అమ్మేయాలంట విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ. ఏం తెలిసేళ్ళకి విశాఖపట్నంతో పోరాడిన ఆత్మత్యాగాలు వామపక్షాలు 30 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, ఎంపీలు రాజీనామా చేశారు. పదవులు తృణపాయని మీతో కొత్త బ్యాచ్ బయలుదేరింది. మీ తాతగారు కట్టారా విశాఖపట్నం? మీ తాత త్యాగం చేశాడా? విశాఖపట్నం ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మేయాలా? ఆత్మత్యాగాలతో వచ్చింది. దొంగ లెక్కలు మారండి. 23,000 కోట్లు ఇచ్చారంట కేంద్ర ప్రభుత్వం. ఈ జేబులో 13,000 కోట్లు అని ఇచ్చానని దొంగ నాటకం చెప్పి ఈ జేబులో వడ్డీ కోసం కేంద్రానికి చాలా అమౌంట్ లాగేసుకున్నారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి హేళన చేస్తారా? మా ప్రజల అందరి త్యాగంతో వచ్చింది, ఆత్మత్యాగంతో వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. గమనం చెప్పి కోరుతా ఉన్నాం. తక్షణమే రేవంత్ రెడ్డి గారు, ఇది మీకు కూడా చెప్తున్నాను, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ తక్షణమే నీట్ పరీక్షలు మీకు నిజాయితీ ఉంటే మీరు చెప్పండి. ఎన్టీఆర్ మాకు అక్కర్లేదు, మేము బ్రహ్మాండంగా నిర్ణయించుకున్నాం గత 30 సంవత్సరాల నుంచి. మా సీట్లు, మా సిలబస్, మా స్టేట్ సిలబస్, మా విద్యార్థులు నరకయాత్ర పడుతున్నారండి. విద్యార్థులు నీటిలో మన సిలబస్ ఉండాలి, మనకు సీట్లు ఉన్నాయి. దయచేసి గమనం చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి మరియు ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం, మళ్ళీ చెప్పనా సోదరుడు మంచి నమస్కారం. పాత్రికేయ మిత్రులకు స్వాగతం. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి మరియు ఆంధ్ర మేధావుల ఫోరం సంయుక్తంగా ఈ రోజున ఈ పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రథసారథి చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడారు. దేశమంతా కూడా ఒక నెల రోజులుగా దేశ రాజధాని స్తంభించిపోయింది. బొద్దింకలు శైర విహారం చేసినాయి. ఆ బొద్దింకల్ని ఏదో మందుతోటి స్ప్రే చేసి చంపుదామని చూశారు, కానీ బొద్దింకలు చావలేదు. ఒక బొద్దింక మరణిస్తే ఒక 10 బొద్దింకలు పుట్టుకొచ్చినాయి. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు ఒక వీరుడు మరణిస్తే వేల కొలది ప్రభవింతురు అన్నాడు మహాకవి శ్రీశ్రీ. విప్లవానికి చావు లేదు, విప్లవ ఆత్మ ఉంటుందని చెప్పి. ఒక విద్యార్థి డైనమైట్ లాంటిదని చెప్పి కవులు పోల్చారు, విద్యార్థి శక్తి. కాబట్టి దేశ యువత జంజీ గ్రూప్ ఈ దేశంలో 15 సంవత్సరాలుగా సాగుతున్న గుత్తాధిపత్యానికి విద్యార్థి ఉద్యమం తెరదించిందని చెప్పేసి చెప్పవచ్చు. ప్రజా ఉద్యమాలను అణచివేత, రైతు ఉద్యమాలను అణచివేత, నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మిక ఉద్యమాలను అణచివేసేటువంటి చర్య, ఎదిరించే వారిని, చివరికి ఒక వికలాంగుని సైతం ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వారిని చనిపోయేంత వరకు వేధించినటువంటి ఈ ప్రభుత్వాలు దేశద్రోహ చట్టాన్ని పేరుతోటి చట్టాల్ని తమ స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాలకి పాల్పడేటువంటి రాజ్యహింస ఇవాళ ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నది. ఎవరు దేశద్రోహులు? మీరు దేశభక్తులా? నేను అడుగుతున్నా నరేంద్ర మోడీని, అమిత్ షాని అడుగుతున్నాం, సంఘ పరివార్ని అడుగుతున్నాం, మహాత్మా గాంధీని చెప్పిన గాడ్సే వారసులు మీరు దేశభక్తులా? ఈ దేశంలో మతాన్ని అడ్డు పెట్టుకొని ఏమైంది? వాళ్ళ అయోధ్య రాముడిని నమ్ముకొని రాముడి పేరు చెప్పి ఓట్లు దండుకున్నారు. వాళ్ళు అదే రాముడి పేరు చెప్పి నోట్లు దండుకుంటున్నారు. ఖజానాని ఖాళీ చేశారు. ఏమైపోయింది? మౌనముని మన్ కీ బాత్ ఏమైపోయింది? వికసిత భారత్ ఏమైపోయింది? ఆత్మనిర్భర్ ఏమైపోయింది? ఎవరు దేశద్రోహులు? మీరు దేశద్రోహులు. 3 దశాబ్దాల వరకు కూడా జాతీయ పతాకాన్ని గౌరవించని మీరు మీ కార్యాలయాలపైన ఆర్ఎస్ఎస్, జనసంఘ్, భారతీయ జనతా పార్టీ కార్యాలయాలపైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించని మీరు దేశభక్తులు అని చెప్పేసి మేము అడుగుతున్నాం.
కాబట్టి దేశభక్తి మీ ఒక్కరి సొత్తు కాదు, హిందూ జీవన విధానం మీ ఒక్కరి సొత్తు కాదు, క్రైస్తవ జీవన విధానం మీ ఒక్కరి సొత్తు కాదు. సెక్యులర్ భారతదేశంలో ఉన్నాం మనం. సెక్యులర్ కాన్స్టిట్యూషన్ని నమ్ముకొని పనిచేస్తున్నాం. అన్ని మతాలకి భగవద్గీత, బైబిల్, ఖురాన్ పవిత్ర గ్రంథాలు అయితే భారతీయులందరికీ పవిత్ర గ్రంథం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసినటువంటి భారత రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్కి లోబడి పనిచేస్తున్నాం. కాబట్టి ఈ రోజున యావత్తు భారతదేశం ఆసేతు హిమాచలం కదిలించింది. ఒక విద్యార్థి వెనుక ఒక విద్యార్థి ఉండడు. ఆ విద్యార్థి వెనుక ఒక తల్లి ఉంటుంది, ఒక తండ్రి ఉంటాడు, ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లి ఉంటుంది, ఒక అన్న ఉంటాడు, ఒక తమ్ముడు ఉంటాడు. యావత్తు కుటుంబం అంతా కూడా స్టూడెంట్ వెనుక ఉంటుందనేటువంటిది నరేంద్ర మోడీ మర్చిపోయాడు. పిల్లలు వీరేం చేస్తారు పిల్ల కాకులు అని చెప్పి చాలా హీనంగా ఉద్యమాన్ని చూశారు. వ్యంగ్యంగా కాక్రోచ్ పార్టీ అని పెట్టినా కూడా ఒక పెద్ద శక్తిలాగా, ఒక సైన్యంలాగా కదిలింది దేశ యువత. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా పోరాటాన్ని సాగింది. అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కదిలి వచ్చినాయి. ఇదేమి ఒక ఉద్యమం పుట్టింది అంటే పుట్టుక, దాని వెనుక ఏ నాయకుడు కూడా అవసరం లేదు, ఏ రాజకీయ పార్టీ కూడా అవసరం లేదని చెప్పి నిరూపించింది ఈ దేశ యువత జంజీ గ్రూప్ అనేటువంటిది వాస్తవం. కాబట్టి రాజకీయ పార్టీలు కానీ లేదా ఇతర ఎన్ని వ్యక్తులు, శక్తులు, అభ్యుదయ కాముకులు అందరూ కూడా ఒకటి గమనించాలి. ఒక పొలిటికల్ వాక్యూమ్ ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నది. ఆ పొలిటికల్ వాక్యూమ్ని పూరించేటువంటి శక్తులు విద్యార్థి యువజన శక్తులు మాత్రమైనటువంటిది వాస్తవం. అది రుజువైంది. ఇవాళ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఆయా రాష్ట్రాల పరిధిలో నిర్వహించాలనేటువంటిది చాలా అవసరం. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, యూపీ, మధ్యప్రదేశ్ ఏ రాష్ట్రాల పరిధిలో ఆ రాష్ట్రాల్లో నీట్ పరీక్షలు నిర్వహిస్తే ఎన్డీఏ పరిపాలనలో 152 సార్లు ఏ ఎగ్జామ్ పేపర్స్ కానీ లీక్ అయినటువంటిది డెమోవేసి ప్రదర్శించాడు ప్రతిపక్ష నాయకుడు. డెమోవేసి 152 సార్లు పరీక్షాపత్రాలు లీక్ అయినాయి. మధ్యప్రదేశ్లో హత్యలు జరిగినాయి. ఏమి ఎక్కడుంది వికసిత భారత్? ఇది వికసిత భారత్? వికసిత భారత్లో ఉన్నామా మనం? కాబట్టి మొండిగా చివరికి దేశ ప్రధాని తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి దేశ చరిత్రలో ఏ దేశ ప్రధాని ఇంటి ముందు కూడా ధర్నా జరగల. నరేంద్ర మోడీ ఎదుర్కొన్నాడు. సిగ్గుపడాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి. ఈ రాష్ట్రంలో నాయకత్వం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించే గొంతు చెగువేరా నుంచి ఇవాళ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన అధపాతాలని. ప్రశ్నించే గొంతు మూగపోయింది. విద్యార్థి ఉద్యమంలో విదేశీ శక్తులు వచ్చినాయి, నిఘా పెట్టడం అని చెప్పి సలహాలు ఇస్తున్నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఏమైపోయా నీలో చెగువేరా? ఎక్కడున్నాడు నీలో భగత్ సింగ్? ఎతకాలా మేము అని చెప్పి అడుగుతున్నాను నేను. కాబట్టి చంద్రబాబు నాయుడు సెక్యులర్వాద్ అని పేరు మొన్నటి వరకు, ఇప్పుడు కాదు. ఏమైంది? దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా విద్యార్థి ఉద్యమాన్ని బలపరుస్తుంటే మన పిల్లలు 20 మంది ఆత్మహత్యలు చేసుకుంటే చంద్రబాబు నాయుడికి లేరా పిల్లలు? మనవాళ్ళు లేడా? పిల్లలు లేరా? కుటుంబ సభ్యులు లేరా? ఎందుకు స్పందించలేదు? స్పందించరా? భయమా మోడీ అంటే? నీ మీద ఆధారపడి ఉంది కదా ప్రభుత్వం. ఎందుకు మీరు సమర్థిస్తున్నారు? వాస్తవాలు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం? కాబట్టి ఖచ్చితంగా సమూలంగా విద్యా సంస్కరణలు అమలు జరగాలి. ఆ వైపుగానే ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి, ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫారం కృషి చేస్తుంది. అత్యంత ప్రాచీనమైనటువంటి తెలుగు భాషకు వారసులం మనం, తెలుగు జాతికి వారసులం. కాబట్టి తెలుగువారిగా తెగులు లేకుండా పోరాటం చేసినటువంటి పరిస్థితి ఎంతోమంది మహానుభావులు ఆంధ్రదేశంలో పుట్టి వన్నె తెచ్చినటువంటి రాష్ట్రం మనది. అమరజీవి పొట్టి శ్రీరాముల దగ్గర నుంచి అనేక మంది మహాకవులు. అందువల్ల ఈ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి, ఆంధ్ర ఇంటలెక్చువల్స్ ఫారం మా ప్రత్యేకమైన డిమాండ్ నీట్ ఎగ్జామ్ అనేటువంటిది మొత్తం ఆయా రాష్ట్రాల పరిధిలో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండాలనేటువంటిది. ఆ వైపుగా కామన్గా సంస్కరణ చేయాలి. విద్యార్థులపైన కేసులు ఎత్తివేయాలి. వాళ్ళకి ఇస్తామని చెప్పినటువంటి కాంపెన్సేషన్ ఏమైతే ఉన్నదో ఆ కాంపెన్సేషన్ని చట్టబద్ధంగా అందరికి అందేటట్లు చేయాలని చెప్పి, అలాగే ఇక్కడే కృష్ణా జిల్లా విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఉమ్మడి కృష్ణా జిల్లా సాదిక్
మొహమ్మద్ సాదిక్ 3 సెక్షన్స్ పెట్టారు. ఆయన చేసింది ఏముంది? కృష్ణా యూనివర్సిటీని వాళ్ళ వాలంటరీగా పిల్లలు బయటకు వచ్చారు. పోలీసులు వచ్చి వెహికల్ ఎక్కించుకొని రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. ఇదేనా మీరు కేసులు ఎత్తివేత? దీని కేసులు ఎత్తివేత అంటారా? కేసులు ఎందుకు పెట్టారు? కాబట్టి తక్షణమే విద్యార్థి నాయకుడు సాదిక్ పైన పెట్టినటువంటి ఏఎస్ఎఫ్ నాయకుడు సాదిక్ పైన పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ పాత్రికేయ సమావేశంలో డిమాండ్ చేస్తూ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వారి పేర్లను కూడా నేను ఇప్పుడు చెప్తాము. మా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చల్సాని శ్రీనివాస్ గారు, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు జమలయ్య గారు, మా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కార్యదర్శి సాటికొండ నరసింహరావు, ఏఐటీసీ నాయకులు కొట్టు రమణారావు, విద్యార్థులు వీళ్ళే డైనమైట్స్, ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి కుమార్, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేతివృత్తుదారుల సంఘ నాయకులు తాడిపైడి గారు, మా ఏఎస్ఎఫ్ నాయకుడు సాదిక్ ఇక కింద కూడా ఉన్నారు. అటు వీరందరూ కూడా ఈ పాత్రికేయ సమావేశంలో పాల్గొన్నారని చెప్పేసి తెలియజేస్తారు. రామన్ గారు మాట్లాడారు. గతంలోనే రాష్ట్ర హక్కుల విషయంలో, ముఖ్యంగా ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో అనేక మార్లు విద్యార్థి విభజన ఉద్యమంలో చలసాని గారి సారథ్యంలో అనేక పోరాటాలు చేశాం. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం సంబంధించి ఏ విషయం వచ్చినా, ముఖ్యంగా తెలుగు జాతికి సంబంధించి ముందుగా మాట్లాడుతుంది, గొంతు విప్పుతుంది, పోరాడుతుంది చలసాని గారు. అట్లాగే ఈ మధ్యకాలంలో చూస్తే నీట్ పేపర్ లీకేజ్ విషయంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. సిజేపీ నాయకత్వంలో ఢిల్లీ వేదికగా అనేక పోరాటాలు జరిగాయి. చివరికి 20 రోజుల పాటు సోనాం వాంగ్చుక్ గారు దీక్ష కూడా మనందరం చూసాం. విద్యార్థులు, యువత స్పష్టంగా అడుగుతుంది ఏంటంటే, దాదాపు 23 లక్షల మంది నీట్ పరీక్షలు ప్రతి ఏటా రాస్తున్నారు యావరేజ్గా. దాదాపు సంవత్సరానికి సగటున 8 నుంచి 9 పరీక్షా పేపర్లు లీక్ అవుతున్నాయి. అట్లా లీక్ కాకుండా భద్రత కల్పించండి అని చెప్పి అడిగారు. ఈ నీట్ పేపర్ విషయంలో దాదాపు 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అందుకనే అంటే ఒక రకంగా ఈ ధర్మేంద్ర ప్రధాన్ అనే అతని మీద 420 కేసు పెట్టాలి, చీటింగ్ కేసు పెట్టాలి. అట్లాగే ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ పాపము, అంటే అడ్డదారిలో ఎవరైతే డాక్టర్లు అవుతారో వాళ్ళందరూ రేపు చేసేది ఏంటంటే హత్యలు చేస్తారు. అంతేగా, అంటే ప్రజల జీవితాలని హత్యలు చేసేయడానికి ఉరుగొలిపినటువంటి వ్యక్తిని వెనకేసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు విద్యార్థి ఉద్యమాన్ని, యువజన ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రయత్నం చేసి చివరికి అడ్డంగా దొరికి నిన్న అనివార్యంగా వేరే దిక్కులేక రాజీనామా చేస్తున్నాం. దేశ ఐక్యత కోసం, అదే దేశం కోసం చేసినట్టు. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1956లో రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఆయనకు సమాచారం వచ్చిన మరుక్షణమే ఈ పదవిలో నేను ఉండడానికి అర్హుని కాదని చెప్పి రాజీనామా పత్రాన్ని మొహన పడేశాడు. అటువంటి వారసత్వం ఉన్న ఈ భారతదేశంలో ఇన్ని వేల మంది వరి అవుతుంటే నేను పదవులను పట్టుకుని వేలాడుతానని చెప్పినటువంటి దొంగను కాపాడేందుకు దేశ యంత్రాంగం అంతా ప్రయత్నం చేసింది. చివరికి ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం కేసులు పెడతామని చెప్పి బెదిరించింది. అట్లాగే ఎఫ్ఐఆర్ అంటే వితౌట్ నేమ్స్, పేర్లు లేకుండా ఎఫ్ఐఆర్లు కట్టారు. ఏంటిది? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు విద్యార్థులా మరేంటి? అందుకనే మరి ఒకవేళ నిజంగా ఈ దేశంలో మన రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన డిప్యూటీ సీఎం, ఈ విద్యార్థి ఉద్యమం అంతా విచ్ఛిన్నకర శక్తుల్లో గెలిపోయింది అని చెప్పాడు ఆయన స్టేట్మెంట్. మరి విచ్ఛిన్నకర శక్తులు చేతుల్లోకి వెళ్ళిపోతే కేంద్రం ఎందుకు చర్చలు చేసింది? అంటే కేంద్రం కూడా విచ్ఛిన్న శక్తులకి లొంగిందా, సర్దుబాటు చేసుకుందా, చెప్పదలుచుకున్నాడా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట? ఒక రకంగా విద్యార్థి ఉద్యమాన్ని అవహేళన చేసే విధంగా పీకే గారు మాట్లాడడాన్ని ఇప్పటికైనా ముక్కు నేల రాసి క్షమాపణ చెప్పాలి. విద్యార్థులంతా నీట్ పేపర్ లీక్ అయిందయ్యా బాబు, ఇట్లాంటి వాడు ఉండడానికి అర్హత లేదని చెప్పి పోరాటం చేస్తుంటే దాంట్లోకి రకరకాల కథలు అల్లి యాక్చువల్గా పార్లమెంట్లో 20 తేదీన జరిగిన ఆందోళనలో దాదాపు 50,000 మందికి పైగా గాయాలైనట్లు మీడియా ద్వారా వస్తూ ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? చాలామందికి కాళ్ళు ఇరుగొట్టారు, కర్రలకు మేకులు కొట్టుకొని కొట్టారు. ఏం చేశారు వాళ్ళు పాపం? అందుకనే మిత్రులారా, మీడియా సోదరులారా, ఈరోజు తప్పకుండా నీట్ పరీక్షను అట్లాగే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇది మోడీ కనుసన్నల్లో జరిగేటువంటి ఒక సంస్థ.
దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు, దీన్ని రద్దు చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. అట్లాగే నీటికి సంబంధించి ఇందాక సల్సన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పెట్టుకుంటే మీరెవరు అసలు మాకు సీట్లు ఇవ్వడానికి, మీరెవరు మమ్మల్ని నిర్ణయం చేయడానికి? మా భాష మీద మీరేంటి పత్యనమైనటువంటిది? రాబోయే కాలంలో ఉద్యమం రాబోతుంది. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఉద్యమాన్ని విద్యార్థి యువజన సంఘాలు అట్లాగే ప్రజాతంత్రవాదులు మేధావి వర్గం అంతా కూడా ఏకమై ఈ నీటి పరీక్షల విషయంలో రేపు రాబోయే డిమాండ్లు అట్లాగే ఈ కాంపెన్సేషన్ విషయంలో ఫస్ట్ 2 హామీ ఇచ్చారు, ఇప్పుడు చూద్దామన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకనే ఖచ్చితంగా రాబోయే కాలంలో పోరాటానిదే. ఉద్యోగాలు ఎడుగుతూనేమో పొక్కోటీలు అమ్ముకోమని చెప్తున్నాడు అమిత్ షా గారు. కనీసం ఎలక్షన్లో ఓడిద్దామని చెప్పి ఎన్నికల్లో ఓట్లేస్తే ఆ ఓట్లు మీ అందరూ తెలుసు, ఈవీఎం ట్యాంపరింగు, ఎస్ఐఆర్ పేరుతో దొంగ దారిలో ఓట్లు ఎక్కుతున్నారు. ఈ ఎంత అన్యాయం జరుగుతుంది కదా అని చెప్పి ఫైనల్గా పౌర హక్కుల భంగం కలిగిస్తే చెప్పాల్సింది సుప్రీంకోర్టుకి వెళ్ళి అయ్యా సారు ఇట్లా జరుగుతుందని చెప్తే ఆయన నాకు అంత టైం లేదు, అంత ఓపిక నాకు లేదని చెబుతున్నాడు. ఇది దౌర్భాగ్యం. అందుకనే మొత్తం దేశం ఎటువైపు పోతుంది అనేటువంటి అడగాలి. మా తిరుమల దేవస్థానం విషయంలో కల్తీ జరిగిందని చెప్పి దీక్ష చేసిన పవన్ కళ్యాణ్ అయోధ్య దేవాలయంలో మేము అందరం పవిత్రంగా భావించే రామమందిరంలో 1000 కోట్లు దొంగలు దోచుకు తింటుంటే నీవు ఎందుకు దీక్ష చేయడం లేదు? అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఓటు కోసం చేస్తున్న డ్రామా అని చెప్పి చెప్పదలుచుకున్నావా? అందుకనే రాముడి పేరు తీసుకొచ్చి ఎన్నికల్లో ఓట్లలో మీ డ్రామాలు ఆపండి. రాముడు ఏకపత్ని, ఒకే మాట ఒకే బాణం, తండ్రి మాట కోసం వనవాసం పోయాడు 12 ఏళ్ళు. మీకు అర్హత ఉందా? రాముడి పేరెత్తే అర్హత మీకుందని చెప్పి మేము అడుగుతున్నాం. మాటలతో పూటకో మాట గంటకో మాట కల్తీ మాటలు కల్తీ చేస్తూ ఉన్నారు. మీరు రాజకీయాన్ని కలుషితం చేసి రాముడిని కూడా ఆ దుర్మార్గాన్ని అడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దేశ ద్రోహులకు దేశభక్తులు జరుగుతున్న పోరాటం అంతిమంగా దేశభక్తులదే విజయం. తప్పకుండా ఈ ధర్మేంద్ర ప్రధాన రాజీనామాతో ఈ ఉద్యమం ఆగదు. రాబోయే రోజుల్లో సమకాలీన విషయం మీద, ముఖ్యంగా విద్యారంగ ప్రక్షాళన మీద, NEP 2020 రద్దు మీద కూడా రాబోయే రోజుల్లో ఒక పెద్ద పోరాటానికి, నిరుద్యోగ ఉద్యమానికి ఈ పోరాటం నాంది కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జి రామన్న, DYFI రాష్ట్ర కార్యదర్శి.